శ్రావణ మాసంలో భక్తులు గుళ్ళె చుట్టూ తిరిగినట్టు తెలంగాణలోకి ఇప్పుడు పబ్లిక్ అందరూ మీ సేవ సెంటర్ల చుట్టే తిరుగుతున్నారు కదా. సర్కారోళ్ళు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పే వరకు మీ సేవ సెంటర్ల కాడికి లైన్లు కడుతున్నారు పబ్లిక్ అందరూ. ఇక ఇదే ముచ్చట మీద కొందరు మీ సేవ సెంటర్ వాళ్ళు పబ్లిక్ తాన పైసలు బగ్గనే గుంజుతున్నారట. ఇగో పట్నం పాత బస్తీలున్న గీ మీ సేవ సెంటర్ వాళ్ళు అయితే అప్లికేషన్ కు 50 రూపాయల ఫీజు ఉంటే 2000 రూపాయలు వసూలు చేస్తున్నారట. గిదేం దోపిడి అని అడిగితే ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదని కస్టమర్ల మీదకే గరం అవుతున్నారట. నీ అవ్వ పోతామయ్యే పైసలు గాని రేషన్ కార్డు వచ్చిందే కావాలని కొందరు 2000 రూపాయలు కట్టి రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్నారట. ఇక మీ సేవలు అడ్డగోలు వసూలు చేస్తుండే వరకు కొందరు పబ్లిక్ లోకల్ లీడర్లకు ఫిర్యాదు ఇచ్చిండ్రట. ఇక ఎంబటే మీ సేవ సెంటర్లకు వచ్చిన లీడర్లు మీ సేవలకు బగ్గనే దమ్కి ఇచ్చిండ్రు. పబ్లిక్ తాన అన్నాలంగా వసూలు చేసిన పైసలను మొత్తం దగ్గరుండి వాళ్ళకి ఇప్పించిండ్రు. గిట్లా గీ రేషన్ కార్డులేందో గాని ఒక హైదరాబాదులనే కాదుల్లో చాలా జాగాల్లో గిట్లనే పైసలను ఎక్కువ వసూలు చేస్తున్నారట. ఇప్పటికైనా ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్న మీద నజరేసి వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయాలని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరకైనోళ్ళు. ఇక ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు మీ సేవలకు పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి ఆఖరికి ఎంతమందికి రేషన్ కార్డు అట్లా వస్తాయో చూడాలే ఇక.